కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లిలో నాటుసారా తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని నుండి 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు మండపేట రూరల్ సీఐ పి దొర్రాజు తెలిపారు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సాధారణ తనిఖీలో భాగంగా మండపేట మండలం వేములపల్లిలో ఎస్ఐ డి సురేష్ బాబు తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన చిటికెన శ్రీను అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై సారాను తరలిస్తూ తమకు పట్టుపడ్డాడని తెలిపారు. ఈ మేరకు నిందితుడి నుండి 50 లీటర్ల నాటుసారాను దాన్ని తరలించడానికి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రూరల్ పరిధిలో ఎక్కడైనా సారా విక్రయాలు అమ్మకాలు జరిగితే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. అదేవిధంగా సారా అమ్మకాలు ఎక్కడ జరిగినా ప్రజలు తమకు సమాచారం అందించాలని కోరారు. వేములపల్లి గ్రామం అవుట్కట్స్లో సుమారుగా ఒక 50 లీటర్ల నాటుసారా తీసుకొస్తున్న చిటికెన శ్రీనివాసు తండ్రి సత్యనారాయణ అతన్ని మండపేట రూరల్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం వారి సిబ్బందితో వారిని అదుపులో తీసుకుని అతనితో పాటు సుమారు 50 లీటర్ల సారాన్ని నాటుసారాన్ని అతనితో పాటు హీరో గ్లామర్ బ్యాగ్ని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది. వారిని కోర్టులో ఈరోజు ప్రవేశపెడుతున్నాము. అదేవిధంగా గతంలో కూడా 2021 సంవత్సరంలో కూడా అతని మీద 2 సారా కేసులు ఉన్నాయి. ఎవరైనా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరిచేది ఏంటంటే నాటుసారా కాసిన, నాటుసారా ట్రాన్స్పోర్ట్ చేసిన, నాటుసారా అమ్మినా కూడా వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాము. అదే రకంగా ఈ సారా గురించి కానీ, డిపిఎల్, ఎన్డిపిఎల్ గురించి కానీ, గాంజా గురించి కానీ ఎవరైనా సమాచారం తెలిస్తే ఆ వివరాలు తెలియపరుచుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. వారి యొక్క వివరాలని గోప్యంగా ఉంచుతామని చెప్పేసి తెలియపరుచుకున్నాము.